దసరా పండుగ రోజు సాధకులంతా కూడా శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రజపాన్ని 500 నుండి 1000 సార్లు జపం చేయాలి. అమ్మ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. సంతానం కావాలనుకుంటున్నటువంటి వారు సంతాన లక్ష్మీ స్తోత్రము పారాయణ చేయండి. సంతానము కలిగి వారి ప్రయోజకులు అవ్వాలని అనుకుంటున్నటువంటి వారు, సంతానం ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, మంచి అవకాశాలు రావాలి, వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనుకునేటటువంటి తల్లిదండ్రులందరూ కూడా సంతాన లక్ష్మీ స్తోత్రం చదవాలి. ధన కనక వస్తు వాహనాలతో మీ కుటుంబాలు వైభవంగా ఉండడానికి ధనలక్ష్మి స్తోత్రం చదవండి. అలాగే చెప్తున్నాను, లలితా సహస్రనామాలు చదవగలిగినటువంటి వారు చదవండి, లేదా లలితా పంచరత్నము పారాయణ చేయండి. ఇల్లు కుటుంబం అంతా సుభిక్షంగా ఉంటుంది. అమ్మ, ఎవరి మీద ఆధారపడకుండా నేను నించోవాలి, సక్సెస్ తోటి నించోవాలి, జీవితంలో నేనేంటో నిరూపించి చూపించాలి తల్లి అనుకునేటటువంటి వాళ్ళు రాజరాజేశ్వరి అష్టకం 9 సార్లు పారాయణ చేయండి. జీవితంలో గొప్ప మలుపు జరుగుతుంది. ఆ విధంగా చేయండి.